డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మేఘ సందేశం, ఓ కొత్త జంట ప్రణయ కథ పార్ట్ 3 వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ప్రియమైన శ్రీవారికి నమస్సుమాంజలి. నా మీద కోపం వదిలేసి అందుకోరా ప్లీజ్. ఇన్నాళ్లుగా నా మౌనంతో మిమ్మల్ని అర్థం కాని అయోమయానికి గురిచేశాను. ఇంతలా బాధ పెట్టినందుకు నన్ను క్షమిస్తారు కదూ. నిజానికి నా మనసులోని ప్రేమను మాటల్లో మీకు చెప్పడం ఇష్టం లేక ఈ 10 రోజులు ఒంటరిగా గదిలో కూర్చుని ఒక్కో కోమల పదకుసుమాన్ని ఏర్చి కూర్చి మాలగుచ్చేందుకు ఎంత శ్రమపడ్డానో తెలుసా అండి. ఇదంతా పగలు రాత్రి ఓ తపస్సులా చేసిన విషయం తెలిస్తే మీ హృదయం ఆనందంతో ఎంత పులకించిపోతుందో నన్న ఊహే నన్ను గిలిగింతలు పెడుతోంది. ఆ రోజు పెళ్లి చూపుల్లో అన్నావదినలు పక్కనే ఉన్నారన్న సంగతే మరచి నన్నే రెప్పవాల్చకుండా గుచ్చి గుచ్చి చూసిన మీ కళ్ళు నా గుండెకి చేసిన తీపి గాయాన్ని గురించి చెప్పాలంటే సిగ్గేస్తోంది బాబు. ఆ గాయం నుండి జాలువారిన తేనెవాక నన్ను నిలువెల్లా తడిపేసిందన్న చల్లని కబురు మీకు అందించాలని మనసు మాత్రం ఎంతగానో ఉవ్వెళ్ళూరుతోంది. తొలిసూపులోనే ఎందుకో తెలియదు కానీ మీరు నా చేయి అందుకుంటే చాలు, రాముడి వెంట జానకిలా మీ అడుగులో అడుగేసి నడిచి అడవిలోనైనా సరే మీతో కలిసి హాయిగా బతికేయాలని మనస వాచ కోరుకున్న సంగతి మీతో చెప్పాలని ఉంది. పెళ్లిపీటల మీద మాంగళ్యధారణ జరిగే సుముహూర్తంలో ఈ 7 జన్మల బంధాన్ని మరో 1000 ఏళ్ళు కొనసాగించమని ఆ భగవంతుణ్ణి ఎంతగా వేడుకున్నానో మాటల్లో చెప్పలేను. మీరు చిరునవ్వులు చిందిస్తూ నా తలపై కురిపించిన ముత్యాల తలంబ్రాలు దేవపారిజాతాలై నిలువెల్లా నన్ను ముంచెత్తిన మధురానుభూతిని ఎంతగా ఆస్వాదించానో కళ్లకు కట్టేలా వర్ణించి మిమ్మల్ని మురిపించి మైమర్పించాలని ఉంది. ఓ వెన్నెల రాత్రి నేను మీ స్వంతమైన ఏకాంతంలో గడిచిన ఒక్కో మధుర క్షణాన్ని నెమరేసుకునేందుకు ఈ జన్మ సరిపోదేమోనని ఎంత దిగులు పడుతున్నానో రాయడానికి భాష చాలదేమో. ఆ రోజు నన్ను వీడి వెళ్ళలేక వెళ్తున్న మీ కళ్ళలో తారాడిన దిగులు నన్ను నీడలా వెంటాడుతుంటే ఇక జీవితంలో ఎన్నడూ మిమ్మల్ని విడిచి గడియ కూడా ఉండకూడదని ఒట్టేసుకున్నాను. ఇలాంటి ఊసుల్ని మొబైల్ పాలు చేయాలంటే నాకు అస్సలు మనసొప్పలేదు. ఎందుకంటే 10 కాలాలు గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సిన మధుర స్మృతులన్నీ గాలిలో కలిసిపోతాయేమోనన్న భయం. అందుకే మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించలేక మిన్నకుండిపోయాను. నాది చాదస్తం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మన అనుభూతులన్నీ ఈ అక్షరాల రూపంలో ఉలిచెక్కిన శిల్పకళాఖండాల్లా చెక్కు చెదరక నిలిచి ఉండాలన్నదే నా ఆకాంక్ష. అందుకే ఎప్పుడో చిన్నతనంలో మనసులో బలంగా నాటుకున్న ఈ చిన్ని కోరిక నా కలల రాకుమారుడు మెడలో 3 ముళ్ళు వేసిన మరుక్షణమే మొలకెత్తి మోసులు వేసింది. విరిసి విరియని అనుభూతుల ధృవదళాలను దోసిట నింపి ప్రేమాభిషేకం చేయాలనే నా ఆరాటం అభిలాష మీ ఫోన్ శబ్దం వినగానే ఎదలో అలల ఉవ్వెత్తున ఎగిసిపడే అలజడిని మీతో తనివి తీరా కబురు చెప్పాలనే తహతహను చిలీలి కట్ట దాటనివ్వకుండా అడ్డుకున్నాయి. ఈరోజే 10 యుగాల నిరీక్షణకు తెరదించేసి నీలి నీలి అక్షరాల మేఘమాలికలతో నా ప్రేమ సందేశాన్ని మీకు అందిస్తున్నాను. ఆనందంగా స్వీకరిస్తారు కదూ. ఇక నుంచి ప్రతిరోజు ఓ ప్రేమలేఖ రాస్తాను. మీరు వెంటనే జవాబు రాయాల్సిమండి. ఇలా ఎంచక్క ఇద్దరం ఎన్నో ఊసులు చెప్పుకుంటూ ఎన్నెన్నో బాసలు చేసుకుంటూ ప్రణయ ప్రవాహంలో సరిగంగ స్నానాలు చేద్దాం. మరుమల్లెల తీరాలకు చేరి మనోహర పరిమళాలను ఆఘ్రాణిస్తూ ఆషాఢ రక్కసిని అలవోకగా తరిమేద్దాం. సరేనా? ఇట్లు మీ ప్రియ భార్యమణి మేఘ. మనసైన అర్ధాంగి
మనసులోని ప్రేమనంతా రంగరించి రాసిన అపురూపమైన ఆ ప్రేమలేఖ చదువుతున్నంతసేపు మబ్బుతన కల్లా ముద్దులొరుకుతున్న అక్షరాలు తన మీద అమృతపు జల్లు కురిపిస్తున్న ఫీలింగ్ శశాంక తనువులోని అణువణువును కుదిపేసింది. ఇంకేమీ ఆలోచించకుండా తను ఓ పెన్ను పేపరు తీసుకుని జవాబు రాయటం మొదలెట్టాడు. మేఘా డార్లింగ్, యు ఆర్ సో స్వీట్. నేనే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేక పిచ్చోడిలా చెత్త ఆలోచనలు చేశాను. అందుకు 100 టైమ్స్ సారీ, వెరీ వెరీ సారీ. కానీ నువ్వు మరీ ఇంత ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇస్తావని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని రోజులు నువ్వు ఆ మొబైల్ మూలపడేసింది, నిర్దాక్షిణ్యంగా నా కాల్స్ కట్ చేసింది ఈ మేఘ సందేశం పంపేందుకేనని తెలిసాక నేనెంత ఫులిష్గా ఆలోచించానో తలుచుకుంటే సిగ్గేస్తుంది డియర్. సర్లే, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈసారికి ఈ దునిని కరుణించి క్షమించేసాయి. చేసిన పొరపాటుకు చంపలేసుకుని ఈ క్షణం నుంచి మొబైల్ పక్కన పెట్టేసి నీ అడుగు జాడల్లో నడుస్తాను, ప్రామిస్. కానీ డార్లింగ్, ఎల్కేజీ నుంచి నాది ఇంగ్లీష్ మీడియం చదువు. తెలుగులో ఓనమాలు కూడా సరిగ్గా గుర్తున్నాయో లేదోనని డౌట్. అయినా సరే, నో ప్రాబ్లం. ఈరోజు నుంచి నీకు ఏకలవ్య శిష్యుణ్ణైపోయి అత్తారింట్లో అడుగు పెట్టే లోపల డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి నీలాగే అందమైన ప్రేమలేఖ రాయడం నేర్చుకుంటాను. ఇప్పుడు మాత్రం నీ అంత భాషా పాండిత్యం నాకు లేనందుకు ఆట పట్టించద్దు ప్లీజ్. ఇంతకన్నా అందంగా రాయడం నాకు రాదు. నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నువ్వు రాసిన ప్రేమలేఖను మాత్రం బైహార్ట్ చేసి నా బ్రెయిన్ లాకర్లో భద్రంగా దాచుకుంటాను. బికాస్ అది నీలాగే అపురూపం. ఐ ఆమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. ఇట్లు నీ ప్రియాతి ప్రియమైన శశి. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలోనే ముగింపుతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.